రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గజనీలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేశారన్నారు. ఢిల్లీ, తెలంగాణకు రేవంత్ రెడ్డి చక్కర్లు కొడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రినా లేక ఢిల్లీకి మంత్రినా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చరిత్రంతా అవినీతి చరిత్రే అని విమర్శించారు. ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతా ఉన్నారు? ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సంగతి మీకు తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలి కొదిలేసి, ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈరోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట. ప్రతి నెల పబ్బం కట్టడానికి ఇక్కడ వసూలు చేసిన పైసల్లో అక్కడ ఢిల్లీ పబ్బం కట్టడానికి వెళ్తున్నాడు. నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినట్టుగా మాకు తెలిసింది. మరి మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో, హర్యానాలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో, లేకుంటే మరి జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడు. కానీ ఇక్కడ పేద కుటుంబాలను కొల్లగొట్టి హైడ్రా పేరు మీద కానీ ఇతరత్ర పేర్ల మీద కానీ వసూలు చేసిన డబ్బులన్నీ ఢిల్లీలో పబ్బం కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బీ ట్యాక్స్ పేరు మీద బట్టి గారు 8 నుంచి 9% ఓపెన్ గా వసూలు చేసినటువంటి డబ్బంతా ఢిల్లీకి పబ్బం కట్టడానికా లేక మీరు జేబు నింపుకోవడానికా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంగారెడ్డి జిల్లాలో